అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. సచిన బిడ్డ ఎట్లా బతుకుతుంది? బతికుందే అనుకుందాం, అప్పుడేం చేస్తాం? ఏడుందో తెలిస్తే నా ఇంటికి తెచ్చుకుంటా. నా పెళ్ళం దాన్ని అమ్మేసినానని తినాం లొలి చేసి చంపుతుంది. నీ బిడ్డ చనిపోలేదు రాజయ్య, బ్రతికే ఉంది. మేడం, మీ బిడ్డ ఇప్పుడు ఎక్కడుందో, ఎవరింట్లో ఉందో కూడా నాకు తెలుసు. నిజంగానా మేడం? ప్రేమ అంటే అంతే, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, కానీ ప్రేమ మాత్రం నరకంలో నిశ్చయించబడుతుంది కావచ్చు. అందుకేనేమో ప్రేమ దక్కని వాళ్ళందరూ పేరు లేని శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఒకరి మనసులో ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎవరిని ఎలా మారుస్తుందో ఎవరికీ తెలీదు. ఝాన్సీ గారు, ఏంటండి ఇది? మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరంటే నాకు ఇష్టం లేదని. మీ తాతయ్య చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోమని అన్నాను కదా, అయినా కూడా ఇలా ఆఫీస్కి వచ్చి ఇబ్బంది పెడతారెందుకు? ఏమైందండి? నేనేం మాట్లాడకుండానే. ప్లీజ్ అండి, మీరెంత కన్విన్స్ చేయాలని చూసినా నా మనసు మారదు. మీ మీద నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. దయచేసి నన్ను ఇలా డిస్టర్బ్ చేయకండి. అసలు మీరేం మాట్లాడుతున్నారండి? నేను వచ్చింది ఎందుకో తెలుసుకోకుండానే మీకేదనిపిస్తే అది అనేస్తారా? మీరు నన్ను చూడ్డానికే ఇష్టపడడం లేదని అర్థమైనా కూడా వచ్చానంటే అది ఎంత ముఖ్యమైన విషయం అయి ఉంటుందో కొంచెం ఆలోచించండి. మీరేం చెప్పడానికి వచ్చారు? స్వీటీ గురించి. స్వీటీ కన్నవాళ్ళు ఎవరో తెలుసుకోమని చెప్పమన్నారు కదా. అవును, తెలిసింది. పదేళ్ల క్రితం మీకు స్వీటీ దొరికిన టైంలోనే వరంగల్లో అప్పుడే పుట్టిన పాప మిస్ అయిందంట. మా కానిస్టేబుల్స్ స్వీటీ కన్నవాళ్ళు ఎవరని డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే వాళ్ళెవరో తెలిసిపోతుంది. వాళ్ళు తెలియగానే మనం వెంటనే స్వీటీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించవచ్చు. ఈ విషయం చెప్దామనే వచ్చాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, నేనేదో ఫ్రస్ట్రేషన్లో అలా అనేసాను. సారీ ఎందుకులేండి, మీరు అనేవాళ్ళు మేం పడేవాళ్ళం. అయినా ఈ విషయం మీకు ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు, కానీ డైరెక్ట్గా చెప్పి మీ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాను, అంతే. ఝాన్సీ గారు, నన్ను ప్రేమించడం లేదని చెప్పే హక్కు మీకుందేమో. ఒకవేళ మీ మనసులో నా మీద ప్రేమున్నా దాన్ని తుంచేసుకునే హక్కు కూడా మీకుందేమో. కానీ నన్ను ప్రేమించద్దు అనే హక్కు మాత్రం మీకు లేదు. మీరు అవునన్నా కాదన్నా మిమ్మల్ని నేను ప్రేమించాను. ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను, ఇకపై కూడా ప్రేమిస్తూనే ఉంటాను. మాట మార్చినంత మాత్రాన మనసు మారదండి. కానీ మీ మనసు మారాలి. అదే చెప్తున్నానండి, లైఫ్లో ఇక్కడ ఒక్కరికే చోటు ఉంటుంది. నిజమే, మా తాతయ్య చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని నేను వాళ్ళకి మాటిచ్చాను. కానీ ఎందుకు అలా చెప్పానో మీకు చెప్పిన అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు లేరు. అందుకే నేనిప్పుడు చెప్పదలుచుకోలేదు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను.
ఎదుటి వాళ్ళ ప్రేమ పొందలేము అని తెలిసినా కూడా ప్రేమించడంలో అర్థం లేదు. అదంతా మీకు అవసరం లేదండి. కానీ స్వీటీకి ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు మీకిష్టం లేకున్నా మిమ్మల్ని ఇలా కలుస్తూ బాధ పెడుతూనే ఉంటానేమో. అందుకే ముందుగానే మీకు సారీ చెప్పేస్తున్నాను. సారీ అండి. డాడ్, ఏంటి హ్యాపీగా ఉన్నావు? ఏమైనా గుడ్ న్యూస్ తీసుకొచ్చావా? అవును డాడ్, సంథింగ్ టెల్స్ మీ అతి తొందరలోనే మన ఇంట్లో ఏదో మంచి జరగబోతోంది అనిపిస్తోంది. ఆ ఝాన్సీ తను మనకు అంటగట్టాలని చూస్తున్న పిల్లలు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చాలు. అంతకన్నా గొప్పగా జరగబోయే మంచి ఏం కోరుకోవటం లేదు. నాకు తెలుసు డాడ్, ఆ పిల్లలు ఝాన్సీ ఇంటికొచ్చిన దగ్గర నుంచి మీరెంతో బాధపడుతున్నారు డాడ్. కానీ మీరు ఆ బాధ నుంచి బయటపడే రోజు దగ్గరకొచ్చింది డాడ్. ఏమో మృణాళిని, అసలు ఆ అనాథని ఇంట్లో పెట్టుకోవడం, హాస్పిటల్ ఖర్చులు భరించడమే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఎట్లకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలంట. మృణాళిని, ఆ ఝాన్సీ అన్నంత పని చేస్తుంది. ఒకవేళ ఇక్కడ డోనర్ దొరకకపోతే తను అస్సలు వెనక్కి తగ్గదు. ఇటలీ తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించేదాకా వదిలిపెట్టదు. అందుకే నువ్వేం చేస్తావో తెలియదు. ఈ లోపే వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నేను అదే పనిలో ఉన్నాను డాడీ. నేను అడిగినప్పుడల్లా ఇదే మాట చెబుతున్నావు, కానీ వాళ్ళు మాత్రం వెళ్ళిపోవటం లేదు. ఇక్కడే ఉండి ఇంకా కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నారు. డాడ్, ఈసారి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. మీరేం వరి అవ్వకండి డాడ్. రేపు వినాయక చవితి కదా డాడ్. ఆ విఘ్నేశ్వరుడు రేపే మీ కోరిక నెరవేరుస్తాడని నాకు అనిపిస్తోంది. ఎస్ డాడ్, మీరు చూస్తూ ఉండండి. గుడ్ నైట్ డాడ్. శ్రీవల్లి, శ్రీవల్లి, క్షమించు శ్రీవల్లి.